విజయనగరం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గజపతి నగరం మండలం మారుపల్లిలో 14 పూరిళ్లు అగ్నికి కాలి బూడిదయ్యాయి. అందులో నివసిస్తున్న వారంతా కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. ఫైర్ సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తెచ్చారు. మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డంతో పరిసర ప్రాంత వాసులు భయంతో వణికిపోయారు. ఈ అగ్ని ప్రమాదానికి అసలు కారణాలు తెలియాల్సి ఉంది. విజయనగరం జిల్లాలో అగ్ని ప్రమాదానికి సంబంధించి మాతో మాట్లాడడానికి బాధితుడు లక్ష్మీనారాయణ ఫోన్ లైన్ లో ఉన్నారు. లక్ష్మీనారాయణ గారు, ఎట్లా జరిగింది ప్రమాదం, ఏం జరిగింది అసలు? మేడం, ఎలా జరిగిందో తెలియదు కానీ 1 గంట ఆ ప్రాంతంలో చాలా అగ్ని ప్రమాదం జరిగింది మేడం. మంటలు చాలా పెద్ద వచ్చాయి మేడం. అంటే మంటలు ఎక్కడ మొదలయ్యాయి, మీరు ఎక్కడ చూసారు మంటలు ఫస్ట్? అంటే మంటలు అంటే ఆల్రెడీ సగం కాలిపోయిన తర్వాత వచ్చాం మేడం మేము. అంటే ఏ కారణంతో ఈ అగ్ని ప్రమాదం జరిగింది అనుకుంటున్నారు మీరు? మీకు అక్కడ ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిసి ఉంటుంది కదా? ఇన్ఫర్మేషన్ అంటే ఎవరికేం తెలియదు మేడం. అందరూ నైట్ 1 గంట ఆ టైం కదా మేడం. అందరూ నిద్రపోవడంతో ఒకసారి మంటలు వేసేసరికి అందరూ వచ్చారు మేడం. ఎవరికైనా ఎలా జరిగిందని తెలియదు మేడం, ఎక్కడి నుంచి జరిగిందని తెలియదు మేడం. అంటే మంటలు అంటుకునే ఎంతసేపటికి ఫైర్ సిబ్బంది అక్కడికి వచ్చారు? అంటే గంట అంటుకుంటే 2:15కి వచ్చారు మేడం. ఎంతవరకు నష్టం జరిగింది అనుకుంటున్నారు మీరు అక్కడ? అంటే చాలా వరకు ధాన్యం పోయాయి మేడం, డబ్బులు చాలా వరకు పోయాయి మేడం, కోళ్ళు అన్నీ ఉన్నాయి మేడం. ఓకే, ఇంకెవరికైనా గాయాలు అవడం లాంటిది జరిగిందా? గాయాలంటే ఏం లేవు మేడం, కోళ్ళు అంటే ముద్దలు అయిపోయాయి మేడం. తర్వాత అంటే ముసలోళ్ళు ఉంటే వాళ్ళని వెంటనే తీసేశారు మేడం. ముసలోళ్ళు ఉంటే వాళ్ళని వెంటనే తీసేశారు. డబ్బులు అవి ధాన్యం చాలా వరకు నష్టపోయారు మేడం. ఓకే, థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు. రాత్రి 1 గంటకు ఈ ప్రమాదం జరిగిందని, 2:30 ప్రాంతంలో ఫైర్ సిబ్బంది అక్కడికి వచ్చారని చెప్తున్నారు ప్రత్యక్ష సాక్షులు, బాధితులు. విజయనగరం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 10 పూరీలు దగ్ధమయ్యాయి. 14 పూరీలు, మొత్తం 10 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. విజయనగరం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గజపతి నగరం మండలం మారుపల్లిలో 14 పూరీలు అగ్నికి కాలి బూడిదయ్యాయి. దీంతో అందులో నివసిస్తున్న వారంతా కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. ఫైర్ సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తెచ్చారు. మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడడంతో పరిసర ప్రాంత వాసులంతా భయంతో వణికిపోయారు. ఈ అగ్ని ప్రమాదానికి అసలు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.